إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهد الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. وقال تعالى في موضع آخر: فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسألون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر: فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. يوم يقوم الروح والملائكة صفا لا يتكلمون إلا من أذن له الرحمن وقال صوابا ذلك اليوم الحق فمن شاء اتخذ إلى ربه مآبا إنا أنذرناكم عذابا قريبا يوم ينظر المرء ما قدمت يداه ويقول الكافر يا ليتني كنت ترابا. وقال تعالى في موضع آخر: بسم الله الرحمن الرحيم. لمن الملك اليوم لله واحد القهار. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما ربي زدني علما. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరల స్వామి, యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లా సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లా తబారక వ తఆలా. అల్లాహ్ పూర్తి ఈ విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా, తన సంతానముగా చేసుకోలేదు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలనా వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా, సమానులుగా, సమకాలికులుగా, సహవర్తులుగా చేసుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకునేటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు, లోపాలకు అతీతుడు, సర్వసృష్టికర్త అల్లా తబారక వ తఆలా. మనిషిని తయారు చేసినటువంటి వాడు మనిషి లాంటి వాడు కాదు. మనిషికి ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు లేనటువంటి వాడు పరమ పరిశుద్ధుడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఆయన మానవుణ్ణి ఈ భూమి మీదకు పంపించాడు ఆయన ఆరాధించడం కోసం. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించాడో, తనను పుట్టించినటువంటి సృష్టికర్త ఒకడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని విస్మరించాడు. తాను అనుసరించాల్సినటువంటి దైవధర్మాన్ని విడనాడాడు.
తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, మూఢనమ్మకాలను గురుడిగా పాటించుకుంటూ మా పెద్దోళ్ళు చెప్పారండి, మా తాతోళ్ళు చేశారండి, ఎక్కువ మంది ఊళ్ళో అలా చేస్తున్నారు కదండి, ఎప్పటి నుంచో మాకు అలా అలవాటండి, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి, ఇలాంటి ఒక నిర్లక్ష్యమైనటువంటి ఆలోచన ధోరణితో తనను పుట్టించినటువంటి సృష్టికర్త ఒకడున్నాడు, ఆ అల్లా సన్నిధిలో నేను నించోవాలి అన్నటువంటి విషయాన్ని విస్మరించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాన్ని మైమరచి అజ్ఞాన అంధకార తిమిరలలో కొట్టుమిట్టాడుతూ నరకపై నుంచిస్తున్నటువంటి తరుణంలో సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవాళి మార్గదర్శకత్వం కోసం, ఈ లోక కళ్యాణం కోసం చిట్ట చివరి గ్రంథం అల్లాహ్ యొక్క ప్రసంగం ఖురాన్ గ్రంథాన్ని ప్రపంచంలో ప్రవహింపజేశాడు. ప్రవక్తల నాయకుడు, ఇమాముల్ అంబియా, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచేవారు, ప్రళయ దినం రోజున షిఫారు చేసేవారు, స్వర్గద్వారాలను తెరిచేటువంటి వారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చివరి ప్రవక్తగా చేసి ఈ ప్రపంచంలోనికి పంపించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో ఆయన సందేశాన్ని అందించడానికి ఎంతమంది దైవ ప్రవక్తలు ఈ భూమి మీద వచ్చారో ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన అనుచరులపై, ఆయన కుటుంబీకులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. ప్రియ ధార్మిక సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణానుగ్రహాలతో మనందరికీ కూడా ఈ జమాతుతో ఆచరించేటువంటి అదృష్టం, సౌభాగ్యం, సువర్ణావకాశం మనకు ప్రసాదించినందుకు నేను వేనోళ్ళ కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు అల్లాహకు తెలియజేస్తున్నాను. అన్ని రకాల హమ్దులు, సనా, బడాయి, కిబ్రియాయి, ప్రశంసలు, స్తోత్రాలు, పొగడ్తలు అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా గుండె ఆగేదాకా, శ్వాస సాగేదాకా, చివరి క్షణాల వరకు ఆయన ధర్మంపై స్థిరంగా ఉండే భాగ్యాన్ని, ఆయన ప్రవక్తను అనుసరించే అదృష్టాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించుగాక. ఉస్నే ఖాతిమ, ఆయన కోరుకున్నటువంటి ముగింపు, ఆయన ఇష్టపడేటువంటి సమయంలో ఈ ప్రపంచాన్ని వీడేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎలానైనా వెళ్ళిపోతావు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఆయన ఆరాధించినా ఆరాధించకపోయినా, అసలు నీకు సున్నత ఏంటో తెలియకపోయినా, నువ్వు నీ జీవితంలో ఇన్ని సంవత్సరాల్లో ఒక ముస్లింగా పుట్టి ఖురాన్ గ్రంథాన్ని తెరవకపోయినా, అసలు ఆయన్ని ధిక్కరించిన, కోరికలకు బానిసై నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికినా, అసలు నువ్వు మసీదు దరిదాపులకి రాకపోయినా, ప్రపంచంలో అందరికీ బ్రతికేటువంటి స్వేచ్ఛనిచ్చాడు. ఆస్తికులైనా, నాస్తికులైనా, విశ్వాసులైనా, అవిశ్వాసులైనా, ఆరాధించేవారైనా, ఆరాధనను తిరస్కరించేవారైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ఒక్కరికి ప్రపంచంలో అవకాశం ఇచ్చారు. ప్రపంచం ఎలానైనా గడుస్తుంది. ఈరోజు దైవధర్మం కోసం కృషి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. దైవధర్మాన్ని లేకుండా చేద్దాము, ధర్మానికి విఘాతం కల్పించేటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి వారు అందరూ కూడా ఉన్నారు. అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. అసలు చావు బ్రతుకులు పెట్టింది నిన్ను పరీక్షించడం కోసం. ఈ ప్రపంచంలో నువ్వు ఉన్ననాళ్ళు ఏ విధంగా ఉంటావో ఆయన పరీక్షించదలిచాడు. కానీ ఈ ప్రపంచం క్షణభంగురమే. ఇది గాల్లో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిదే. ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోతావో ఎవరికి తెలియదే. కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే నిన్ను మొయ్యాల. లోకం ఎప్పుడైతే నీ శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోతుందో నలుగురు తీసుకుని వెళ్తారు, సమాధిలో పూడ్చిపెట్టి వస్తారే. కన్న తల్లిదండ్రులు, భార్య, కడుపున పుట్టినటువంటి బిడ్డలు, తోడపుట్టినటువంటి అన్నదమ్ములు ఎవ్వరూ నీతో పాటు ఉండకుండా సమాధిలో పనుకునేటువంటి రోజుందే. ప్రళయం దాకా సమాధిలో బండిన మట్టి కింద నువ్వు పనుకోవాల్సినటువంటి రోజుందే. 50,000 సంవత్సరాలకు సమానమైనటువంటి ఆ తీర్పు రోజున నువ్వు అల్లాహ్ ముందు జవాబిచ్చేటువంటి ఆ సమయం ఉందే. ఆ రోజు నీ పరిస్థితి ఏంటి? ఈరోజు ఎన్నో కుంటి సాకులు చెప్పొచ్చు. ఏంటిపై ఎలా ఉన్నావు, ఏంటిపై రావడం లేదు, ఏంటిపై ఖురాన్ చదవట్లేదు, ఏంటిపై నువ్వు ఉపవాసం ఉండలేదు, రకరకాల సాకులు నువ్వు చెప్పొచ్చు. కానీ అల్లాహ్ ముందు
యౌమ యకూము రూహు వల్ మలాయికతు సఫ్ఫన్ లా యతకల్లమూన్ ఇల్లా మన్ అజిన లహుర్ రహ్మాను వఖాల సవాబా. ఆ రోజున దైవదూతలు, ప్రవక్తలు, ఆత్మలు, సర్వమానవులు బారులు తీరు నుంచి ఉంటారు. లా యతకల్లమూన్, ఎవడు పెదవి విప్పి మాట్లాడలేరు. ఈరోజు జుమాకు వస్తావు, మళ్ళీ జుమా దాకా నువ్వు మసీదులో కనపడవు. రంజాన్లో మసీదులన్నీ నిండిపోతున్నాయి. రంజాన్ పోయిన తర్వాత మసీదులన్నీ విలవిలలాడిపోతున్నాయి. నువ్వు కులం కోసం వస్తున్నావు, పుట్టినప్పుడు ఒడుగులు చేర్చుకున్నావు, నీకు అప్పుడు పెళ్ళప్పుడు నికా చదివించుకున్నావు. ఇది తప్ప మన జీవితంలో అల్లా ఇష్టపడేటువంటిది ఏముంది? సినిమా థియేటర్లకైతే ముందు వెళ్ళిపోతావు, రాజకీయ సమావేశాలకైతే ఎంత దూరమైనా వెళ్ళిపోతావు. కానీ అల్లా మార్గంలో, అల్లా గృహం కోసం రావడం కోసం నీ దగ్గర సమయం లేదు. 24 గంటలు దునియా దునియా దునియా, డబ్బు డబ్బు, పైసా పైసా పైసా, కమానా జమానా, పైసా కమానా జమానా. ఒకరోజు నువ్వు పోతావు, తీసుకెళ్ళి సమాధిలో పెట్టేస్తారు. ఏం తీసుకుని వెళ్ళిపోతావు? ఏ సమాధానం చేతో నిన్ను పుట్టించినటువంటి అల్లా ముందు ఈ జీవితానికి లెక్క చెప్పాలన్నాడే. యౌమ యకూము రూహు వల్ మలాయికతు సఫ్ఫన్ లా యతకల్లమూన్. జిబ్రాయిల్ ఉంటారు, మికాయిల్ ఉంటాడు, ఇస్రాఫీల్ ఉంటాడు, ఇస్రాయిల్ ఉంటాడు, దైవదూతలందరూ ఉంటారు, దైవ ప్రవక్తలందరూ ఉంటారు, సర్వమానవులు ఉంటారు బారులు తీరి. ఇబ్నే కసీర్లో వస్తుంది, 120 లైన్లలో సమస్త మానవులు ఆదం అలైహిస్సలాం వారి దగ్గర నుంచి ప్రళయం దాకా వచ్చే మానవులందరూ బారులు తీరు నుంచుంటారు. ఈ నమాజులో కూడా సరిగా నుంచోట్లా నువ్వు. ఎవరికి వాళ్ళు ఎడంగా నుంచుంటారు. పైన ఒకళ్ళు, కింద ఒకళ్ళు, బెత్తుకు దూరం ఒకళ్ళు, జానడి దూరం ఒకళ్ళు. మౌల్సాబ్, నా నమాజులో కలతలు వస్తున్నాయి మౌల్సాబ్, నమాజులో నుంచుంటున్నాను, ఎక్కడో ఆలోచనలు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, కాలు కాలానించండి, భుజానికి భుజమానించండి. హదీసులో వస్తుంది, గిలకకు గిలక కూడా ఆనాలి, సీసం పోసిన గోడ మాదిరిగా నుంచోమన్నారు. కానీ నువ్వు గిలకల కింద ఫ్యాంట్ వేస్తావు, కాలు కాలు కలపవు, నువ్వు సున్నత్తుని వ్యతిరేకిస్తున్నావు. ఎంతటి మహా వేదనతో కూడుకున్నటువంటి రోజు. ఇజ సమాఉన్ ఫతరత్ వఇజల్ కవాకిబు ఇంతసరత్ వఇజల్ బిహారు ఫుసిరత్ వఇజల్ కుబూరు బుసిరత్. ఆకాశం బద్దలైపోతుంది, భూమి పగిలిపోతుంది, సముద్రాలన్నీ ప్రజ్వలింపజేయబడతాయి, సమాధులు తెరవబడతాయి, సమాధులోంచి నువ్వు లేపబడతావు. ఇజా సుల్జిలతిల్ అర్దు జిల్జాలహా వఅఖ్రజతిల్ అర్దు అస్కాలహా వఖాలల్ ఇన్సాను మాలహా. ఆ రోజు తీవ్రమైన ప్రకంపనలతో యావత్తు భూమండలం కంపించిపోతుంది. భూమి తనలో ఉన్నదంతా వెళ్ళగక్కుతుంది. అయ్యో ఏమైపోయింది ఈ భూమికి అని చెప్పేసి మనిషి అంటాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా దానికి ఆజ్ఞాపిస్తాడు. తనలో జరిగిన సంగతులన్నింటినీ ఆ రోజు బయట పెడుతుంది. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నన్నెవరో చూడట్లేదు, ఈరోజు నువ్వు అనుకుంటున్నావు ఎవడికి తెలియకుండా నేను చేశాను. నీ లైఫ్ మొత్తం కూడా ఆయన దగ్గర ఉంది అన్నాడు, రికార్డెడ్. సాకులు చెప్పడానికి ఆ రోజు నీ నోటికి సీలు వేస్తాను అంటున్నాడు. హత్తా ఇజా ఆ రోజున ఎప్పుడైతే నరకం వద్దకు తీసుకురాబడుతుందో అల్లాహ్ సుబ్హానహు తఆలా నోటికి సీలు వేస్తాడు. నీ చెవులు మాట్లాడతాయి, నీ కళ్ళు మాట్లాడతాయి, నీ శరీర అవయవాలు మాట్లాడతాయి అంటున్నాడు. షహీద అలైహిం సమ్ముహుం అబ్సారుహుం వజులూదుహుం బిమా కాను యఅమలూన్. నీ శరీరం ఇవాళ సాక్ష్యమిస్తాయి, అల్లా ఈ దుర్మార్గుడు నా చేత ఇది చూయించాడు. ఈ కళ్ళతో ఏ రోజు ఖురాన్ చదవలేదు, కానీ నువ్వు ఏం చూసావు, ఏం చేసావు, ఏం మెసేజ్ పెట్టావు, ఎవరితో ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు, నీ కళ్ళు అల్లా ముందు సాక్ష్యమిస్తాయి అంటున్నాడు. తీర్పు దినం చాలా భయంకరమైన వేదనలతో కూడుకుంటుంది సార్. నువ్వు అనుకున్నంత తేలిగ్గా ఉండదు. ఏదో మసీదులోకి వచ్చి ఇలా వచ్చి వెళ్ళిపోతున్నావు చూడు, ఏదో ఒకటి చెప్పుకుందాంలే బై దేఖలేంగే మే బాద్ మే అంటున్నావే, అంత తేలిగ్గా ఉండదు ఆ రోజున. లా యతకల్లమూన్
ఇల్లా మన్ నజిన లహుర్ రహమాను వఖాల సవాబా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికైతే అనుమతిస్తాడో వారు తప్ప ఎవరు ఏమీ మాట్లాడలేరు. ప్రవక్తలు సైతం మౌనం వహించిన వేళ ఆ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతాడు, లిమనిల్ ముల్కుల్ యౌమ్, విశ్వ సామ్రాజ్యాధికారం ఎవరి చేతుల్లో ఉందో చెప్పండి. లిల్లాహి వాహిదుల్ ఖహార్, సర్వ విశ్వం మొత్తం ముక్త కంటుందో అంటుంది. సర్వశక్తిమంతుడు తిరుగులేని వాడైనటువంటి అల్లాహ్ చేతిలోనే అధికారం ఉంది. లోకంలో అధికారాలు అప్పగించబడినటువంటి పెత్తందారులారా ఎక్కడున్నారో, జమీందారులారా ఎక్కడున్నారో? ఏదో కొంచెం నీకు అధికారం ఇస్తే పేటరేగిపోయావు కదా, నీ ఇష్టానుసారంగా అన్యాయానికి ఒడిగట్టావు కదా. నీ దగ్గర హోదా ఉందనుకున్నావు, అధికారం ఉందనుకున్నావు, పెత్తనం ఉందనుకున్నావు, ధనం ఉందనుకున్నావు, అధికారాలన్నీ నాయనుకున్నావు కదా. నిస్సహాయుడవై అల్లా ముందు నుంచుంటావు. సూర్యచంద్రులు కాంతిహీనులు చేయబడతారు, నక్షత్రాలు రాలిపోతాయి, పర్వతాలు ఏకిన దూది పింజల వలె ఎగిరిపోతాయి. ఆ రోజు నీ పరిస్థితి ఏంటి? జాలికల్ యౌముల్ హక్, ఆ రోజు రావడం తథ్యం. ఏదో కలలు కాదు, కల్పించుకున్నటువంటి కథలు కాదు, గాథలు కాదు, లేకపోతే నాకు కలలో వచ్చిందని చెప్పడం లేదు. సాక్షాత్తు సర్వ సృష్టిని సృష్టించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెబుతున్నటువంటి మాటలు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూసి వచ్చి చెబుతున్నటువంటి సంగతులు. ఆ రోజు ఏంటి నీ పరిస్థితి? ఎవరు ఎవరికి ఉపయోగపడనటువంటి రోజు. యౌమ యఫిర్రుల్ మర్'ు మిన్ అఖీహి వ ఉమ్మిహి వ అబీహి వ సాహిబతి వ బనీహి లికుల్లి ఇమ్రిన్ మిన్హుమ్ యౌమైదిన్ షానున్ యుగ్నీహి. ఆ రోజున తండ్రిని చూసి పారిపోతాడు, తల్లిని చూసి పారిపోతాడు, భార్యను చూసి పారిపోతాడు, బిడ్డల్ని చూసి పారిపోతాడు. నా గతేమవుతుంది అన్న బాధ తప్ప రెండో వారి గురించి పట్టించుకోరు అన్నాడు. ఈరోజు పిల్లలంటే చాలా ప్రేమ, ప్రాణం, భార్య అంటే ప్రేమ, తల్లిదండ్రులంటే అభిమానం. కానీ ఆ రోజున ఎవడి గురించి కూడా ఆలోచించాడు. నీ గురించి లికుల్లి ఇమ్రిన్ మిన్హుమ్ యౌమైదిన్ షానున్ యుగ్నీహి. నా గతేమవుతుంది? ఒక పక్కేమో బగబగా మండేటువంటి నరకాగ్ని, మరో పక్కేమో ఆయన సుఖాల నిలయమైనటువంటి క్రింద సెలయేళ్లు ప్రవహించేటువంటి ఉద్యానవనాలు కలిగినటువంటి స్వర్గం. నీ పాపాలను బట్టి, నువ్వు చేసుకున్న కర్మలు బట్టి ఏమి ఇవ్వబోతుందో, ఏం జరగబోతుందో ఆ రోజున మనిషి ఎంతగానో ఏడుస్తాడు. వలౌ తరా ఇజిల్ ముజ్రిమూన నాకిసు రుఊసిహిం ఇంద రబ్బిహిం రబ్బనా అబస్సర్నా వసమీనా ఫరదీనా. అల్లా నా కళ్ళు బాగా కనపడుతున్నాయి, అల్లా నా చెవులు బాగా వినపడుతున్నాయి, అల్లా నాకిప్పుడు నమ్మకం కుదిరిందల్లా. లోకంలో నమాజులు చదవమని చెప్పారు, చదవలేదు. ఖురాన్ గ్రంథాన్ని నేర్చుకోమన్నారు, నేర్చుకోలేదు. ఏ రోజు నీ ప్రవక్త జీవితాన్ని చదవలేదు. లోకుల కోసం కోరికలకు బానిసలై బ్రతికాను. అల్లా నన్ను మళ్ళీ ఒక్కసారి భూమి మీదకు పంపించు. రోకో ఆద్మీ పూస్తే ఏడ్చి అడుగుతాడు. ఆ రోజు అవకాశం లేదు. యౌమ తకూను సమావు కల్ముహ్లి వతకూనుల్ జిబాలు కల్లిహ్ని వలా యస్అలు హమీమున్ హమీమా యుబస్సిరూనహుం యవద్దుల్ ముజ్రిము లౌ యఫ్తది మిన్ అదాబ్ యౌమైదిన్ బిబనీహి వ సాహిబతి వ అఖీహి వ ఫసీలతిహి అల్లతి తువీ. ఏ రోజునైతే ఆకాశం కరిగిన వెండి గసిగా మారిపోతుందో, పర్వతాలు ఏకిన దూది పుంజల వలె ఎగిరిపోతాయో, ఆ రోజు స్నేహితులిద్దరూ కలుసుకుంటారు. వలా యస్అలు హమీమున్ హమీమా, ఇద్దరు ప్రాణ స్నేహితులు కలుసుకుంటారు. కానీ కైసా హై బై అని అడగటానికి నీ దగ్గర అవకాశం లేదు అన్నాడు.
ఈరోజు కొన్ని తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేనివి, సొంత వాళ్ళు కూడా చెప్పుకోలేనివి స్నేహితులకు చెప్పుకుంటాం కదా. హమీమా, స్నేహితులు కలుసుకుంటారు కానీ పలకరించుకోరు, పట్టించుకోరు, పరామర్శించుకోరు. యవద్దుల్ ముజ్రిము లవ్ యఫ్తది మిన్ అజాబ్. ఆ రోజు ఆ నరక శిక్షను చూసినప్పుడు మనిషి అంటాడు, నాకు బదులుగా ఆ నరకంలో నా కొడుకును వేయండి, వాడంటే పంచప్రాణాలు, వాడి కోసమే నేను అన్నీ చేశాను, వాడిని నాకు బదులుగా నరకంలో వేయమంటాడు. యవద్దుల్ ముజ్రిము లవ్ యఫ్తది మిన్ అజాబ్ యౌమైదిన్ బిబనీ వసాహిబతి. అల్లా అల్లా నరకాగ్నిని, ఆ నరకం యొక్క అగ్నిగుండాన్ని నేను భరించలేనల్లా, నాకు బదులుగా అవసరమైతే నా భార్యను వేయి, నన్ను కాపాడు. అల్లంటాడు కల్లా వాకి. పోని నా అన్నదమ్ములు ఉన్నారల్లా, మా బంధువర్గం ఉందల్లా, వఫసీలతి ఇల్లతి తూవి, అలా నా బంధువులు ఉండారల్లా, మా ఇంటి పేరుళ్ళు చాలా మంది ఉండారల్లా, నా అన్నదమ్ములు అందరినీ అల్లా నన్ను ఒక్కడిని కాపాడు. అల్లాంటి కల్లా వమన్ ఫిల్ అర్దు జమీయా. పోనీ అల్లా భూమండలంలో ఉండోళ్ళందరినీ నన్నొక్కడిని కాపాడల్లా, నన్నొక్కడిని కాపాడు అంటాడు. బిడ్డల్నేమన్నాడు, అల్లా కాదు అంటాడు. భార్యనేమంటాడు, అల్లా కుదరదు అంటాడు. అన్నదమ్ముల్ని, నా బంధువర్గీయులందరినీ వేయి, భూమండలంలో ఉన్న వాళ్ళందరినీ నన్నొక్కడిని కాపాడల్లా. నరకం అంత తీవ్రంగా ఉంటుంది. జహన్నం బోలేతో క్యా సమజ్తే హై. ఒక్కసారి అల్లా నేను నరకం అంటుంది, అల్లా నేను తట్టుకోలేకపోతున్నాను. నరకంలో ఉన్న వాటిని దహించేటువంటి అగ్ని వచ్చినప్పుడు ఒక్కసారి శ్వాసను వదులుతానల్లా అంటే రోడ్లు పగిలిపోయి రోహిణి కర్త మనం చూస్తున్నాము, అంత మండిపోయి ఏసీలు కూడా పనిచేయట్లేదు. నరకం యొక్క నిశ్వాస అన్నారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అగ్ని మొత్తం ఒక రెట్టు 69 రెట్లుంది నరకం అంటున్నాడు. ఏమనుకుంటున్నా తీర్పు దినం అంటే? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆ రోజున సూర్యుడు అందేటువంటి ఎత్తులో వస్తాడు. ఉల్లేఖకుడు అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, 1 మీల్ దూరంలో సూర్యుడు ఉంటాడు. ఉల్లేఖకుడు ఏమంటున్నాడంటే, మీల్ అంటే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1 కిలోమీటర్న్నర దూరం మీలా, లేకపోతే అరబీలో కంటికి సుర్మా పెట్టుకోవడానికి ఉపయోగించేటువంటి ఆ పుల్లను కూడా మీల్ అంటారు. ఈ మీలో ఆ మీలో నాకు అర్థం కాలేదు, కానీ సూర్యుడు అంత దగ్గరలో ఉంటాడు అన్నారు. లక్షల కిలోమీటర్ల దూరంలోనే ఉంటేనే అల్లాడిపోతున్నామే, ఆ రోజున అంత దగ్గరకు వస్తాడు. అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్న రివాయత్ చేస్తున్నారు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆ తీర్పు దినం రోజున మానవులందరూ నగ్న శరీరులై ఉంటారు. ఆయిషా రదియల్లాహు తఆలా అంటారు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, మరి ఆ రోజు స్త్రీలు ఉంటారు కదా, వారికి సిగ్గు అనిపించదా? ఆయిషాతో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆయిషా, ఆ రోజు మనిషి తన పక్క వారి వైపు, ఎదుటి వారి వైపు చూసేటువంటి పరిస్థితి ఉండదు. మేరా హాలత్ క్యా హోగా, దాని మీదే మనిషి ఉంటాడు. ఎలా ఉన్నాడు, అలా చూపు తిప్పడానికి కూడా అవకాశం లేదు అంటున్నాడు. క్యా హోగా తుమారా హాలత్, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజున? ఎవరికి ఉపయోగపడినటువంటి రోజున. వఫసీలతి ఇల్లతి తూవి వమన్ ఫిల్ అర్దు జమీయా సుమ్మ యున్జి కల్లా ఇన్నహా లజానజాతన్ లిషవా తద్ఊ మన్ అద్బర వతవల్లా. కుదరదు, ఎవరినిచ్చినా నిన్ను విడిచిపెట్టడం కుదరదు. లోకంలో ఉన్నప్పుడు నీ భార్య, బిడ్డలు, ఆస్తులు, ఐశ్వర్యాలు, బంధువులు వీళ్ళందరిని అడిగానా, నాకు సాటి కల్పించకు, నన్ను ఆరాధించు అని అడిగాను. దాన్ని నువ్వు ధిక్కరించావు, నాకు కుదరదన్నావు, లోకం కావాలన్నావు, లోకం ఇవ్వటం జరిగింది. ఈరోజు నీ మొరలు ఆలకించడం జరగదు.
కల్లా ఇన్నహా లదా నజాతన్ లిశ్శవా తద్ఉ మన్ అద్బర వతవల్లా. నువ్వు సత్యాన్ని ధిక్కరించేవాడివి కదా, బయాన్ విన్నావు, నీలో మార్పు రాలేదు, ఖురాన్ విన్నావు, నీలో చలనం లేదు, ఏ షిరిక్ని విడిచిపెట్టలేదు, లోకం కోసం బ్రతికావు, లోక కోరికల కోసం పరిగెత్తావు. కాబట్టి ఈరోజు తలను, అందులో ఉన్న మెదడును కరగవేసేటువంటి నరకాగ్నికి ఆహుతైపో. ఎందుకంటే సత్యం నీ ముందుకు వచ్చినప్పుడు ధిక్కరించావు, విననట్టు విడిచిపెట్టి వెళ్ళిపోయావు. అబ్ సున్తే హై భుల్ జాతే హై. వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, కానీ స్టాండర్డ్ లేదు. नहीं लो जी, लोग क्या बोलते हैं, देखने वाला क्या समझते हैं. चारों क्या बोलते कि अस्तगफिरुल्लाह नौज़ बिल्लाह मिन ज़ालिक. तुम्हें चारों वास्ते जीते हैं, अल्लाह के वास्ते नहीं. నరకం అంత కఠినమైనది అన్నాడు. ఆ తీర్పు అంత వేదనతో ఉంటుంది. యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుం ఇన్న జల్జలతశ్శాతి షైఉన్ అదీమ్. ఓ మానవులారా, సూరతుల్ హజ్ సూర నెంబర్ 22 నోట్ చేసుకొని మీ మసీదులో ఖురాన్ చదవండి, మీ ఇంట్లో ఉన్న ఖురాన్ చదవండి. లోకంలో ఎక్కడైనా ఒకటే, జమ్మల మడుగులో ఖురాన్ అయినా, కాబా దగ్గర ఉన్న ఖురాన్ అయినా. నైలోజీ ఉన్కా అలగ్ అన్నావు అనుకో, తుమ్మే అలగ్ హై ఇస్లాం సే. యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుం, ఓ మానవులారా భయపడండి అల్లాహ్కి, అల్లాహ్ సే డరో. దునియా కి జిందగీకి బహుత్ చోటీ జీ. ఒక్కసారి చచ్చిపోతే ఇక లోకంలో ఎప్పుడు ఈ భూమి మీదనో కనపడవు. మన ఇంట్లో తండ్రి చనిపోయిన వాళ్ళు ఉండారు, తల్లి చనిపోయిన వాళ్ళు ఉండారు, ఇంట్లో బంధువులు చనిపోయిన వాళ్ళు ఉండారు. एक बार अगर इंतकाल हुआ, रूह कब्जा हुआ, फिर जमीन में तुम्हें दिसने का नहीं है. క్షణభంగురమైనటువంటి జీవితం. నై మై మన్మాని సే జీతం తుమరా మర్జీ హే. అల్లా సుబ్హానహు వ తఆలా స్వేచ్ఛనిచ్చాడు. ఇన్న జల్జలత షాతి షైఉన్ అదీమ్. కానీ గుర్తుంచుకో, ప్రళయం చాలా వేదనతో, రోదనతో కూడుకున్నటువంటిది. యౌమ తరౌనహా తజ్అలు కుల్లు ముర్దియతిన్ అమ్మా అర్దియత్. ఆ రోజును కనుక మీరు చూస్తే ఎలా ఉంటుందంటే, పాలు పట్టే స్త్రీ తన బిడ్డను విసిరి కొడుతుంది, వాడికి నాకు సంబంధం లేదని పారిపోతుంది. తల్లి ఎంత ప్రేమానురాగాల మూర్తి. తన బిడ్డ కోసం ఈరోజు నేను విన్నాను, ఒక అమ్మ డెలివరీలో పిల్లగాడికి ప్రసవించేసింది, చనిపోయింది. తన బిడ్డను అలా ప్రేమిస్తుంది తల్లి, తన ప్రాణాలను పణంగా పెడుతుంది. యౌమ తరౌనహా తజ్అలు కుల్లు ముర్దియతిన్ అమ్మా అర్దియత్. ఆ రోజు పాలు పట్టే స్త్రీ భయంతో వణికిపోతూ తన బిడ్డని పారేసి వెళ్ళిపోతుంది. వతజవు కుల్లు జాతి హమ్లిన్ హమ్లహా. గర్భిణి యొక్క గర్భము జారిపోతుంది. వతరన్నాస సుకారా వమా హుం బిసుకారా. ప్రజలందరూ మత్తులో ఉన్నట్టు కనపడతారు, కానీ ఎవరు త్రాగి ఉండరు. వలకిన్ అదాబల్లాహి షదీద్. అల్లా శిక్ష అంత కఠినంగా ఉంటుంది. ఈరోజు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను. వస్తే వస్తావు, లేకపోతే లేదు. రావాలనిపిస్తే వస్తావు, లేకపోతే విడిచిపెట్టేస్తావు. అది ఏంటో, కులంలో పుట్టావు కాబట్టి వస్తున్నావు. అంతకు మించి నువ్వు అల్లా కోసం तुम्हारे ईमान के वास्ते, तुम्हारा कलिमा के वास्ते, आखिरत के वास्ते, जन्नत के वास्ते तुम्हारी ज़िंदगी में क्या भी नहीं है जी कुर्बानी. अस्तगफिरुल्लाह नौज़ु बिल्लाह मिन ज़ालिक. वलाकिन अज़ाब अल्लाहि शदीद. अल्लाह शिक्षा अंत कठिनंगा ఉంటుంది. कैसा है वो दिन, बहुत खतरनाक है. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నోసార్లు చెప్పారు, నాకు అందరికంటే ఆయిషా రదియల్లాహు తఆలా నా ఇష్టం, ప్రేమ అని. అలాంటి ఆయిషా రదియల్లాహు తఆలా అడిగారు, ఐ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, मैदान महशर में हमाको भी आप भूल जाते क्या. ఐ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, మమ్మల్ని కూడా మీరు మర్చిపోతారా అని అడిగారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయిషా రదియల్లాహు తఆలాను అలా ప్రేమించారు. చివరి దశలో కూడా అందరి దగ్గర అనుమతి తీసుకుని అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్న దగ్గరే ఉండారు.
ఆమె ఒడిలోని అల్లా సుబ్హానహు వ తఆలా దగ్గరికి ఆయన ఈ లోకం నుంచి వీడారు. అలాంటి ఆయిషా రదియల్లాహు తఆలా అడుగుతున్నారు, అయినా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయ దినం రోజున మీరు ఆ తీర్పు దినం రోజున మమ్మల్ని మర్చిపోతారా? నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆయిషా ఆ రోజున 3 సందర్భాలను నేను సైతం మిమ్మల్ని కూడా మర్చిపోతాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు? ఎప్పుడైతే ఆమల్నామా తూయటం జరుగుతుందో మేరా హాలత్ క్యా హోగా. నువ్వు అనుకుంటున్నావే చేశాను మర్చిపోయాను, ఎప్పుడో ఏదో చేసి ఉంటావు మర్చిపోయి ఉంటావు, ఎవరినో తిట్టుంటావు మర్చిపోయి ఉంటావు, ఎవరినో కొట్టుంటావు మర్చిపోయి ఉంటావు, ఎవరి హక్కులు నువ్వు లాగేసుకుంటావు మర్చిపోయి ఉంటావు, తల్లిదండ్రులు అవిదే చూపుంటావు, ఎన్నో పాపాలు చేసి ఉంటావు, ఎన్నో రకాలైనటువంటి తప్పిదాలు నీ జీవితాలు అన్నీ మర్చిపోయి ఉంటావు. కానీ ఆమల్నామా కిరామన్ కాతిబీన్, కుడి భుజం మీద ఉన్నటువంటి దూత, ఎడం భుజం మీద ఉండే దూత నీ యొక్క కర్మలను విడిచిపెట్టరు, మరిచిపోరు, మొత్తం లిఖిస్తారు. నువ్వు ఊహ తెలిసిన కాడి నుంచి నీ ఊపిరి ఆగిపోయేదాకా నువ్వు చేసిన కర్మలన్నీ కూడా ఆ రోజు మీజాన్లో పెట్టినప్పుడు ఎవడిని గుర్తుంచుకోండి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆయిషా ఆ సందర్భంలో నేను కూడా నిన్ను మర్చిపోతాను. క్యా సమజ్తే హై తుమ్హే కియామత్ బోలే తో. ఆయన నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ఆయిషా తిరిగి కర్మల పత్రాలు ఆమల్నామాలు తూసిన తర్వాత కర్మల పత్రాలు ఇచ్చే సందర్భం ఉంది. ఎవడైతే తప్పాడో అమ్మమన్ ఉతియ కితాబహు బిషిమాలిహి, ఎవడి కర్మల పత్రం అయితే ఎడం చేతిలో ఇస్తాడో వాడు ఫెయిల్డ్, అయిపోయినట్టు. ఎవరి కర్మల పత్రం అయితే కుడి చేతిలో ఇవ్వడం జరుగుతుందో అల్హమ్దులిల్లాహ్ సక్సెస్. క్రింద సెలయేళ్ళు ప్రవహించేటువంటి ఉద్యానవనాలు కర్మల పత్రాలు ఇచ్చే సందర్భం ఉంది. ఆయిషా ఆ సందర్భంలో నేను మిమ్మల్ని మర్చిపోతాను. 3వ సందర్భం, ఆయిషా ఎప్పుడైతే పులిసి రాత్రి దాటేటువంటి సమయం ఉందో ఎవ్వడు ప్రపంచంలో ఎవడిని గుర్తుంచుకోడు. కత్తి కంటే పొదునుగా ఉంటుంది, వెంట్రుక కంటే సన్నంగా ఉంటుంది. అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు తఆలా అన్హు కూడా దారిలో నడిచేటప్పుడు ఆ దృశ్యం గుర్తొచ్చి ఏడుస్తూ ఇంటికి వచ్చారు. ఎందుకంటే పులిసి రాత్ మే మేరా హాలత్ క్యా హోగా, నేను వెళతానా వెళ్ళలేనా? స్వర్గానికి వెళ్ళే ప్రతి ఒక్కడు కూడా ఆ పులిసి రాత్ని దాటుకుంటూ వెళ్ళాలి. నరకం మీద పులిసి రాత్ ఉంటుంది. నువ్వు చేసిన పాపాలని బట్టి ఇనుప కొక్కాలు నిన్ను లాగి నరకంలో వేస్తాయి. ఆ పరిస్థితుల్లో పులిసి రాత్ మీద వెళ్ళేటప్పుడు కూడా ఎవరు గుర్తుండరు అన్నారు. ఈరోజు నీకు నమాజ్ అంటే లెక్కలేదు, ఈరోజు నీకు జిక్ర్ అంటే లెక్కలేదు, ఈరోజు దువా చేసుకోవడానికి కూడా నీ దగ్గర టైం లేదు. అసలు ఖురాన్ ఇంతవరకు నువ్వు ముస్లింగా పుట్టి ఖురాన్ గ్రంథాన్ని చదివి అసలు క్యా హై ఖురాన్ మే అల్లాహ్ తాలా మేరే బారే మే క్యా బోలా, సూరే బకరా మే క్యా హై, ఆల్ इमरान में क्या है, निसा में क्या है, अब तक तुम्हारा जिंदगी में एक मुसलमान हो को कुरान भी खोले नहीं, अस्तगफिरुल्लाह नौज़ बिल्लाह मिन ज़ालिक, क्या जवाब देंगे तुम्हें? అంత కఠినాత్మమైనటువంటి పరిస్థితి ఆ రోజున. రకరకాల పరిస్థితులు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మనుషులు చేసిన పాపాలని బట్టి వాడికి చెమట, కొంతమంది గిలకల దాకా ఉంటారు, కొంతమంది మోకాళ్ళ దాకా ఉంటారు, కొంతమంది నడుముల దాకా ఉంటారు, కొంతమంది గుండెల దాకా ఉంటారు చెమటలో మైదాన మహేషర్లో. ఏమనుకుంటున్నారు? తీర్పు దినం వేదనతో కూడుకున్న భయంకరమైనటువంటి రోజు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవడైతే ప్రపంచంలో ఉన్నప్పుడు జకాత్ ఇవ్వలేదో, పేదలకు సాయం చేయలేదు, ఉన్నది మొత్తం ఇవ్వమనడంలా, ఏదైతే అల్లాహ్ మార్గంలో నువ్వు ఇవ్వాలో ఆ సదకా ఇవ్వలేదో, ప్రళయ దినం రోజున నువ్వు దాచిపెట్టినటువంటి వడ్డీ వ్యాపారాలు చేసి కట్నాలు తీసుకొని లంచాలు తీసుకొని అప్పులకు కొట్టేసి ఎంతమందినో ఏడ్పించి ఎంతోమంది పొట్లు కొట్టేసి దాచిపెట్టినటువంటి ఆ ధనం ఉందే, ప్రళయ దినం రోజున కాలకోట సర్పం అవుతుంది, కింద నుంచి చుట్టుకుంటూ వస్తుంది, నుదుటి మీదకు వచ్చి ఎదురుగా కాటేస్తుంది. మానవుడు తీస్తాడు, దాన్ని విసిరి పారేస్తాడు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ చుట్టుకుంటుంది, మళ్ళీ కాటేస్తుంది. అప్పుడు అంటాడు, ఏంటి నువ్వు ఎందుకు నన్ను ఈ విధంగా వేధిస్తున్నావు? నేను నీ ధనాన్ని
ఎంతగానో ప్రేమించావే, ఎంతగానో లెక్క పెట్టుకునేవాడివే, ఎవరికి ఇవ్వమన్నా లేవు అనేవాడివి, చిల్లర లేదు అనేవాడివి, ఏ ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టలేదు, ఏ అనాథను హక్కును చేర్చుకోలేదు, తల్లిదండ్రులు కూడా పెట్టలేదు, నన్ను జాగ్రత్తగా భద్రంగా లెక్క పెట్టుకున్నావే, జకాత్ కూడా ఇవ్వకుండా, సదకా కూడా ఇవ్వకుండా, నేను నీ ధనాన్నయ్యా ఎన్నిసార్లు పారేసినా పోను అని నుదుటి మీద కాటేస్తుంది అన్నారు నబీ కరీం తీర్పు దినం రోజున. अब बहुत मोहब्बत है, पैसा बोले तो निकालना बोले तो गुंडे दड़ क्या जी उनको कई को देना जी, उनको दिए तो మా కైసా అని చెప్పేసి అనుకుంటున్నావే, అదేదనో నిన్ను ప్రళయ దినం రోజున కాటిస్తుంది అన్నాడు. ఆ రోజు పరిస్థితి ఏంటి? ఆ రోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏ రోజైనా ఆలోచించావా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు ఆ రోజు ఎలా ఉంటుంది. ఎంతటి 1000 సంవత్సరాలు సూరతుల్ మారిజ్లో చెప్తాడు, 50,000 సంవత్సరాలకు సమానమైనటువంటి రోజు. 50,000 సంవత్సరాల నుంచి వాలి ప్రపంచంలో 50,000 సంవత్సరాలు, అక్కడ ఒక రోజు 50,000 సంవత్సరాలకు సమానమైనటువంటి రోజు. ఆ రోజు ఏంటి నీ పరిస్థితి? ఇవన్నీ ఏంటి? ज़ालिकल यौमुल हक, बड़ों की बात नहीं है, बुजुर्गों की कौल नहीं है, ये कुरान का बात है. अब तुम्हें इनकार करे तो अब्दुर्रहमान को इनकार करे सका नहीं, अल्लाह का कलाम को इनकार करते हो. ज़ालिकल यौमुल हक, ఆ రోజు రావటం తథ్యం. సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడన్నది ఎంత సత్యమో, పడమట మరలా తిరిగి అస్తమిస్తాడన్నది ఎంత సత్యమో, నీవు సమాధులలోంచి లేపబడతావు, తీర్పు దినం రోజున అల్లా ముందు నుంచోవాలి అన్నది అంతే సత్యం. ఫమన్ షాతకద ఇలా రబ్బిహి మఆబా, ఇక ఇప్పుడైనా సరే నీవు సదాచరణ చేయాలనుకుంటే, నమాజ్ చదవాలనుకుంటే, ఖురాన్ హదీస్ ప్రకారం ఒక నిజమైనటువంటి ముస్లింగా, అల్లా యొక్క దాసుడుగా, ఆయన విధేయుడుగా మారాలనుకుంటే నీ ఇష్టం, లేకపోతే ఇప్పుడు కూడా నీకు స్వేచ్ఛ, నీ ఇష్టం పో అన్నాడు. ఫమన్ షాతకద ఇలా రబ్బిహి మఆబా ఇన్నా అన్జర్నాకుమ్ అదాబన్ కరీబా, తస్మాత్ జాగ్రత్త, గుర్తుంచుకో, రోదన కలిగినటువంటి ఆ బేకర్ తీర్పు దినం గురించి ముందుగానే హెచ్చరిస్తున్నాను. భై జతన్ రహో, उधर नहीं जाओ అన్న. నేను అట్నుంచి నేను వస్తున్నాను. तुम्हें बोलने का क्या, आज आको मामा को बोलते मैं बचपन से मत जमल मुड़को में है बोल के तुम्हें गया वो బ్రేక్ ఇన్స్పెక్టర్ అయ్యి ఎవడు పట్టుకుంటాడు నిన్ను? నువ్వు ఎప్పటి నుంచి తిరుగుతా ఉన్నదిగా. చెప్పినవాడు చూసినవాడు కల్పించినటువంటి మాటలనే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చూసొచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన దగ్గరికి బురాక్ని పంపించారు, జిబ్రాయిల్ తీసుకుని వెళ్ళారు, 7 ఆకాశాల దగ్గరకు వెళ్ళారు, సిద్రతుల్ ముంతహా దగ్గర జిబ్రాయిల్ కూడా ఆగిపోయారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఆయన చెప్తున్నారు ज़ालिकल यौमुल हक, ఖురాన్లో అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఆ దినం రావటం తథ్యం. ఇప్పుడైనా సరే నువ్వు మంచిగా మారతాను అంటే, ఆయన ధర్మాన్ని ఆచరిస్తాను అంటే నువ్వు ధన్యుడివి. మన్ ఇహ్తదా ఫఇన్నమా యహ్తదీ లినఫ్సి వమన్ ضل ఫఇన్నమా యదిల్లు అలైహా. ఒకవేళ సన్మార్గాన్ని ఎంచుకుంటే నీకే అది రక్షణ. ఒకవేళ నువ్వు దుర్మార్గంగానే ఉంటాను, మా తాతోళ్ళ ప్రకారం ఉంటాను, ఊళ్ళో వాళ్ళ ప్రకారం ఉంటాను, అది శాపము, కీడు, నీకు కాలకొట్ట సర్పమై కాటేస్తుంది. వలతసిరు వాసిరుతం విసర, ఒకరు బరువు మోసేవాడెవడు ఇతరుల బరువును మోయడు. నువ్వొక్కడవే సమాధిలో ఉంటావు, నిన్నొక్కడిని సమాధిలో దూతలు అడుగుతారు. రేపు ప్రళయ దినం రోజు నువ్వొక్కడవే వెళ్తావు. ఎవ్వడికి ఉపయోగపడినటువంటి రోజు అది. ఆ రోజు ఏంటి నీ పరిస్థితి? يوم ينظر المرء ما قدمت يداه ويقول الكافر يا ليتني كنت ترابا. ఆ రోజు నువ్వేమేం చేశావో, నీ చేతులతో ఏం సంపాదించావో, టోటల్ నీ జీవితం మొత్తం కూడా చూపిస్తానున్నాడు. తెరమని చూపిస్తాడు. భయ్ దేకో అల్లా అడుగుతాడు, 99 రిజిస్టార్లు ఉంటాయి. ఏంటి బాబు, నువ్వు చేయనివేమైనా నా దూతలో ఎగస్ట్రా రాశారేమో, నీకు అన్యాయం జరిగిందేమో, ఏక్ బార్ చెక్ కరో బోల్కి అల్లా సుబ్హానహు వ తఆలా దాసుడికి అవకాశం ఇస్తాడు. అయ్యల్లా ఓరా ముజే కరేసో మై కరేసో, ఏ ఒక్కటి కూడా అల్లా అదనంగా రాయలేదు, నేను చేసినవే మొత్తం ఉన్నాయి. ఆ రోజు ఇంటి పరిస్థితి
వయకూలుల్ కాఫిరు యా లైతనీ కుంతు తురాబా. సూరత్ నబాలో చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నెంబర్ లిఖలో 78 है సూరా నెంబర్ ఆయత నెంబర్ 36 to 40 है. ఆఖరి వాక్యాలు ఇవే. ఆ రోజు వయకూలుల్ కాఫిరు యా లైతనీ కుంతు తురాబా. ఆ రోజు తీర్పు దిన రోజును చూసిన తర్వాత ఆ రోజు విశ్వాసి అంటాడు, అయ్యో అయ్యో నేను మట్టి అయిపోయి ఉంటే ఎంత బాగుండో. ఎందుకంటాడు ఆ విధంగా? ప్రళయ దినం రోజున మొట్టమొదటిగా పశుపక్షాదుల మధ్య తీర్పు జరుగుతుంది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక పొట్టేలు బలహీనమైన పొట్టేల్ని బలమైన పొట్టేలు ప్రపంచంలో అకారణంగా మదం పట్టి గర్వం ఎక్కి కొవ్వెక్కి గుద్దుంటుందన్నమాట. ఆ రోజున ప్రళయ దినం రోజున ఆ బలహీనమైన పొట్టేలుకి బలాన్నిచ్చి ఏ బలమైన పొట్టేలైతే ప్రపంచంలో అన్యాయంగా గుద్దిందే అదే విధంగా సమానంగా దాన్ని గుద్దు పొడువు అని చెప్పేసి పొడిపించిన తర్వాత మట్టయిపోవుగాక అంటాడు. అవన్నీ మట్టయిపోతాయి పుష్పక్షాదులన్నీ కూడా. ఎందుకంటే జన్నత్ జహన్నం ఉన్కే లియే నహీ హై. ఆ స్వర్గ నరకాలు వాళ్ళ కోసం లేదు. స్వర్గ నరకాలు సిరిఫ్ మానవుల కోసం, జిన్నాతుల కోసమే, విశ్వసించిన వారి కోసమే. వాళ్ళకి పరీక్ష లేదు. ఆ సమానంగా తీర్పు జరిగిపోయిన తర్వాత ఆ విధంగా అన్ని పశుపక్షాదుల మధ్య అన్యాయం జరిగిన వాటన్నిటికీ న్యాయం జరిపించి, ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదిల్, సూపర్ జస్టిస్. న్యాయం చేసిన తర్వాత మట్టి అయిపోయింది అంటాడే, మట్టి అయిపోతాయి. వయకూలుల్ కాఫిరు యా లైతనీ కుంతు తురాబా. అయ్యో అయ్యో నేను కూడా వాటిలాగా మట్టి అయిపోతే బాగుండు, ఇప్పుడు నా గతి ఏం కావాలి. ఎప్పుడు? ఆ రోజు చూస్తాడు మనిషి. ఎందుకంటే ఆ రోజు మనిషికి వాడిదే యా లైతహా కానతిల్ కాదియా మాగన అన్ని మాలియా అల్కా అన్ని సుల్తానియా ఖుదూహు ఫగుల్లో సుమ్మల్ జహీమ సల్లు. ఆ రోజున మనిషికి డబ్బు పనికిరాదు. ఆ రోజున మనిషికి అధికారం పనికిరాదు. తన బంధువులు పనికిరారు. అయ్యో అయ్యో ఎలా నగ్గతేంటి, నేను మట్టిని. ఆ ప్రపంచంలో వచ్చిన మరణమే నాకు ఆఖరి మరణమైతే ఎంత బాగుండు. లేపాడు, నన్ను లెక్కడుగుతున్నాడు, నా గతేం కావాలి. అందుకని మట్టి అయితే బాగుండు అనుకుంటాడు. కానీ మనిషి నువ్వు మట్టివి కాదు. మట్టి నుంచి పుట్టించాడు కానీ మట్టి అయిపోవు. ఒక్కసారి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆత్మను నీలో వేశాడు, కలకాలం ఉండే ఆత్మ. ఎవడికి ఉపయోగపడిన రోజు క్రయ విక్రయాలు, బేరసారాలు, సిఫారసులు ఎవరు కూడా हमारा मौल साहब देख लेते, हमारा मुर्शिद देख लेते, हमारा फलाना फलाना गुरुవు देख लेते అనుకుంటున్నాడేమో. ఎవడు కూడా ఉపయోగపడాడు. సాక్షాత్ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తన కూతురు ఫాతిమాతో అంత ప్రేమించి ఆదరించి ప్రాణానికి సమానంగా చూసేవాళ్ళు, అంత ప్రేమించారు ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హాని. అప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఫాతిమా ఏమైనా కావాలంటే ఇక్కడే అడుగమ్మా, అల్లాహ్ దగ్గర నీ ఆచరణలు తప్ప నేను సైతం నీకు ఉపయోగపడను అన్నారు. అంత వేదనతో కూడుకున్నటువంటిది, భీకరమైనటువంటి రోదనతో కూడుకున్నటువంటిది, మనిషి ఎన్నటికి కూడా బయటపడలేనటువంటి రోజు. ఆ రోజున భూమి ఆకాశాల పరిధి నుంచి పోవాలనుకుంటే పొండి చూడండి అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎవడో కూడా పోలేడు. ప్రళయ దిన రోజున తొలి జరిగే తీర్పు ముగ్గురు వ్యక్తుల మధ్య జరుగుతుంది. ఫస్ట్ జడ్జిమెంట్ వాళ్ళతోనే ప్రారంభమవుతుంది ఖియామత్. అదేంటి, మొదట వ్యక్తి ఎవడైతే దైవ మార్గంలో వీరోచితంగా పోరాడాడో ఆ ముజాహిద్ని పిలిపించడం జరుగుతుంది. సర్వ మానవులు ఉంటారు, దూతలు ఉంటారు. అల్లా నీవిచ్చినటువంటి బలంతో, నీవిచ్చినటువంటి శక్తి సామర్థ్యాలతో శత్రువులను మట్టి కరిపించాను అల్లా నీ మార్గంలోనే నేను పోరాడానల్లా, అల్లా నీ మార్గంలోనే ప్రాణాలు విడిచానల్లా, ముజే జన్నత్ దేవ్ అని చెప్పేసి అప్లై చేస్తాడు. దైవదూతలారా ఇతడు నిజమే చెప్తున్నాడా అంటారు. దూతలు అంటారు, అల్లా ఇతడు అబద్ధం ఆడుతున్నాడు, అల్లా నీ కోసం చేయలేదల్లా, తనను వీరోచితమైనటువంటి వీరుడు, ధీరుడు, శూరుడు అని పొగిడించుకోవాలని అన్నాడు. ప్రజల్లో పేరు ప్రఖ్యాతల కోసం చేశాడల్లా, ఇతడు నీ ప్రసన్నత కోసం చేయలేదు. దైవదూతలారా ఇతడిని కాళ్లతో పట్టి ఈడ్చుకుంటూ వెళ్ళి నరకంలో వేయమంటాడు. जो लोग अल्लाह राह में जान दिए वो शहीद का हालत है. वो
ధనవంతుడు అల్లాహతో అడుగుతాడు, అల్లా నీవు నాకు ధనాన్ని, ఐశ్వర్యాన్ని, సంపదలను ఇచ్చావల్లా, నేను ఆ మసీదుల కోసం, మదర్సాల కోసం, వాళ్ళకి వీళ్ళకి అడిగిన వాడికి కాదనకుండా దానం చేశానల్లా, అల్లా ముజే జన్నత్ దేవ్. దైవదూతలారా మీరు ఇతని గురించి ఏం సాక్ష్యం ఇస్తారు? అల్లా ఇతడు అబద్ధం చెప్తున్నాడు, నీ కోసం ఇవ్వలా, ఇతడిని దానాత్ముడు అనిపించుకోవాలని, అబ్బో ఇతడు దాన కర్ముడు అనిపించుకోవాలని, అబ్బో ఇతడు చేస్తే ఎప్పుడైనా వెళ్తే ఇస్తాడని చెప్పేసి ప్రజల్లో ఎప్పుడు కూడా నేను చేశాను, మైకరి మేరా 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 సబ్కు పబ్లిసిటీ కర్నే వస్తే కరే, అల్లా ఈయన తుమారే వస్తే నై కరే, కాళ్లతో పట్టుకొని పిరుతుల మీదుగా వీడ్చుకుంటూ నరకంలో పడవేస్తాను. మూడో వ్యక్తి గురించి వస్తుంది. ఒక అద్భుతమైనటువంటి కిరాత్ ఉన్నటువంటి ఆలిం లేదా ప్రసంగికుడు ప్రళయతినుడు అంటాడు, అల్లా నేను ఖురాన్ని అద్భుతంగా చదివానల్లా, అల్లా నేను చాలా మాధుర్యంగా కిరాత్ అద్భుతంగా చదివానల్లా, ప్రజలకి మంచి ప్రసంగాలు చేశానల్లా, అల్లా నీ మార్గంలో అందరికీ వినిపించానల్లా. దైవదూతలారా ఇతడి గురించి మీ సాక్ష్యం ఏంటి? అల్లా ఇతడిని మంచి కారి అనిపించుకోవడం కోసం, మంచి ప్రసంగికుడు అనిపించుకోవడం కోసం, పెద్ద ఆలిం ఇల్మ్ వాలా అనిపించుకోవడం చేశాడు, నీ కోసం చేయలేదు. దైవదూతలారా ఇతడిని కాళ్ళు పట్టి నరకంలోనికి విసిరివేయండి, నరకంలో వెళ్ళిపోతారు. అల్లాహ్ మార్గంలో చేసిన వాళ్ళ పరిస్థితి, जो रियाकारी लोगों के वास्ते करते हैं तुम्हारा पूरा बेकार. మరి అంత వేదనతో కూడినటువంటి ఆ ప్రళయ దినం సోదరులారా, సమయం కూడా బహుశా అయిపోయింది కావచ్చు. ఎన్నో విషయాలు తీర్పు దినం అంటే చాలా వేదనతో కూడుకుంది. నువ్వు దానికోసం ఎదురు చూసేటువంటి పని లేదు, నీ పని నువ్వు చూసుకో. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీర్పు దినం ఎప్పుడు సంభవిస్తుంది అన్నాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, అయ్యా నువ్వు దానికోసం ఏం సిద్ధం చేసుకున్నావు? క్యా తయారు కర్ జీ తుమే, క్యా హై తుమ్హారే పాస్, కియామత్ కే దిన్ జవాబ్ దేనే వాస్తే తుమ్హారే పాస్ క్యా హై? క్యా భీ నహీ. ఇప్పుడు దాకా కనీసం గిలకల కింద ప్యాంట్ వేయకుండా కూడా మానుకోవాలా నువ్వు. నీకున్నటువంటి ఏ ఒక్క తావీజు, అంతరాలు, ఏ దారాలు, ఏ కడియాలు ఒక్కటి కూడా నువ్వు తీయలే. నువ్వేమనుకుంటున్నావు అంటే భయ్ ఆమె ముసల్మాన్ భయ్, ఆమె సయ్యిదా భయ్, ఆమె షేకా, ఆమె కానా పటానా బేగా క్యా భీ నహీ. హల్ యందురూన యాతియహుముల్లాహు ఫీ దులలిన్ మినల్ గమామి వల్ మలాయికతు వఖుదియల్ అమ్రు వ ఇలల్లాహి తుర్జఉల్ ఉమూర్. ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నడు సూరతుల్ బకరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ ముందు దైవదూతల సమేతంగా మేఘాలలో ప్రత్యక్షమై కనపడాలని కోరుకుంటున్నావేమో, జరగదు. వ ఇలల్లాహి తుర్జఉల్ ఉమూర్, నువ్వే ఒకరోజు ఆయన సన్నిధికి వెళతావు. తుమారే పాస్ క్యా హై ఎక్ బార్ చెక్ కర్ లో. యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ వల్ తన్జుర్ నఫ్సుమ్ మా ఖద్దమత్ లిగద్. విశ్వాసులారా ఏమేమి నువ్వు సాధించుకుంటున్నావు, ఏమేమి నువ్వు ఆమాలు చేస్తున్నావు, ఏమేంటిది నువ్వు జమ చేస్తున్నావు అల్లాహ్ దగ్గర, నీ దగ్గర ఏముందో ఒక్కసారి చూడు. వత్తఖుల్లాహ్ ఇన్నల్లాహ కబీరుం బిమా తఅమలూన్. భయపడు, నువ్వు నమ్మినటువంటి అల్లాహ్కి. నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా ఆయనకు తెలుసు అన్నాడు, తప్పించుకోలేవు. జబ్ తక్ జిందగీ హే అమల్ కర్తే రహో, ఆచరిస్తూ ఉండు. ప్రళయ దినం రోజు నుంచి అల్లా సాఫల్యం పొందుతావు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రళయ దినం రోజు 50,000కు సమానం అన్నారు కదా, కానీ ఏక్ మోమిన్కే లియే జైసా ఫర్జ్ నమాజ్ కా వక్త్ హై, ఓ ఫర్జ్ నమాజ్ చదివేటువంటి లోపలనే ఈ ఒక మోమిన్ యొక్క తీర్పు అయిపోతుంది అన్నారు. అంత ఆసానైన ఉండాలి. అల్లాహుమ్మా హసిబ్ని హిసాబ యసీరా. ఆ రోజు అడిగారు, అల్లా నా లెక్కలు తేలిక తీసుకో. అప్పుడు బహుశా ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా లేకపోతే అబూబకర్ రదియల్లాహు తఆలా అడుగుతున్నారు, లెక్కలు తేలిక తీసుకోవటం అంటే ఏంటి? హై అల్లా ముజే ఆసాన్ సే హిసాబ్ లేవు బోలితే అర్థం ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరినైనా తుమ్మే ఏ కామ్ కై కరే అంటే హోగా ఉన్కా ఖలాస్, దీని గురించి చెప్పు అన్నాడు అంటే అతడు ఫెయిల్ అయిపోయినట్టే. అల్లా చూసి చూడనట్టు వెళ్ళు, అల్లా చూసి చూడనట్టు నన్ను విడిచిపెట్టు. అల్లా లెక్కల్ని సులభంగా తీసుకోమని దువా చేయాలి. కాబట్టి సోదరులారా, సంభవించబోయేటువంటి ఆ తీర్పు దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మన ద్వారా లెక్కలు సులభతరంగా తీసుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా మనందరి యొక్క అమాల్నామా కుడి చేతులు వచ్చే భాగ్యాన్ని ప్రసాదించుగాక. కుడి పక్షం వారిలో చేరేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క లోపాలు, దోషాలు, పాపాలను మన్నించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ షిర్క్ బిదాత్ నుండి కాపాడుగాక. అల్లాహ్ తాలా మనందరికీ పులిసిరాతిని క్షణికమైన వేగంతో దాటే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ చచ్చిపోయేదాకా
గుండె కొట్టుకున్న దాకా ధర్మంపై స్థిరత్వాన్ని ప్రసాదించుగాక. మనమందరం కూడా నరకం అగ్నిగొండ నుండి కాబట్టి స్వర్గంలో ప్రవేశించే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వ నఫఅనా వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వజ్ జిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా జవాదున్ కరీమ్ మల్కుల్ బర్రు రౌఫుర్ రహీమ్ వ రబ్బుల్ ఆలమీన్.